గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పటిష్టం చేసే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ జనహితకు శ్రీకారం చుట్టారు. చనిపోయిన జర్నలిస్ట్ కుటుంబాలతో ప్రగతి భవన్లోని నూతన సమావేశ మందిరంలో తన పుట్టినరోజు నాడు సమావేశమై కార్యక్రమాన్ని ప్రారంభించారు. కుల చేతివృత్తులకు పూర్వ వైభవం కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం కార్యక్రమాలు రూపొందిస్తోందన్న సీఎం రాష్ట్రంలో పేదరికం దుఃఖం పోవాలన్నదే తన అభిమతమని స్పష్టం చేశారు. చనిపోయిన జర్నలిస్టు కుటుంబాలకు ₹1,00,000 చెక్కును అందించిన సీఎం జర్నలిస్టుల సంక్షేమానికి రానున్న బడ్జెట్లో 30 కోట్ల రూపాయలు కేటాయిస్తామని ప్రకటించారు. ప్రగతి భవన్లో భాగంగా నిర్మించిన జనహిత ప్రారంభమైంది. తన 63వ పుట్టినరోజు వేళ ముఖ్యమంత్రి కేసీఆర్ జనహిత సమావేశ మందిరాన్ని ప్రారంభించారు. చనిపోయిన జర్నలిస్టు కుటుంబాలతో సమావేశమైన ముఖ్యమంత్రి ఒక్కో కుటుంబానికి ₹1,00,000 చొప్పున ఆర్థిక సహాయం అందించారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ₹50,000 ఆర్థిక సహాయాన్ని అందించారు. జర్నలిస్టుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుందన్న ముఖ్యమంత్రి రానున్న బడ్జెట్లో 30 కోట్ల రూపాయలు కేటాయిస్తామని ప్రకటించారు. ప్రతి సంస్థ భవిష్యనిధి తప్పనిసరిగా కట్టేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. హైదరాబాద్లో పనిచేస్తున్న జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలిచ్చే ఆలోచన కూడా చేస్తున్నామని తెలిపారు. సమాజం కోసం పనిచేసే జర్నలిస్టులు అనుకోని కారణాల వల్ల చనిపోతే కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని, వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం హామీ ఇచ్చారు. మనకు వచ్చినటువంటి వీళ్ళలో ఇల్లు లేని వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళు ఏ జిల్లాకు చెంది ఉంటే ఆ జిల్లాకు నాకు లిస్ట్ తయారు చేసి ఇవ్వండి. వెంటనే వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇంటి మంజూరు చేస్తాం. ఇక్కడి నుంచే నేనే డైరెక్ట్గా కలెక్టర్లకు ఆదేశం కూడా ఇస్తామని చెప్పి వారికి స్థలం లేకపోతే స్థలం కూడా సమకూర్చి డబుల్ బెడ్రూమ్ ఇల్లు వెంటనే మంజూరు చేస్తామని మనవి చేస్తా ఉన్నాం. మీకు ఇప్పుడు ఇచ్చినటువంటి సహాయం ₹1,00,000 చెక్కే కాకుండా అది జాగ్రత్త పెట్టుకోండి. మంచి చెడ్డకు మీరు కనీసంగా ఒక పద్ధతిగా గౌరవంగా బతకడానికి నెలకు ఒక ₹3,000 5 సంవత్సరాల వరకు మీకు పెన్షన్ ఇస్తాం. చదువుకునే పిల్లలు కనుక ఉంటే నెలకు ₹1,000 ఆ పిల్లల చదువు గురించి కూడా ఇస్తామని చెప్పిన మాట చాలా చాలా సంతోషకరమైన మాట. కొంతమంది పెళ్లిడు ఉన్నటువంటి పిల్లలను మేము రేపు ఎల్లుండో పెళ్లి చేయాల్సిన అక్కర్లేదని కొందరు నాకు చెప్పినారు. ఈరోజు వచ్చిన వాళ్ళలో ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళ దరఖాస్తులు సేకరించి నాకు ఇవ్వండి. వాళ్ళకి తలా ఒక ₹3,00,000 రేపే మంజూరు చేస్తాం. ఎందుకంటే సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ప్రత్యేకంగా మంజూరు చేసి వాళ్ళ పెళ్లిలకు ఎటువంటి ఆటంకం రాకుండా ఆ పెళ్లిలు జరగడానికి ప్రభుత్వం ఉంది. తప్పకుండా మీకు సాయం చేస్తుంది. ఇప్పుడు మనం అన్ని వర్గాలకు కూడా రెసిడెన్షియల్ స్కూల్ చాలా పెద్ద ఎత్తున పెట్టుకున్నాం. నారాయణ గారికి నా విజ్ఞప్తి ఏంటంటే, నేను ఆ సొసైటీల కార్యదర్శులకు చెప్తాను, జర్నలిస్టుల పిల్లలు ఎక్కడన్నా ఇటువంటి ఇబ్బంది ఉంటే, చదవాల్సిన పని ఉంటే కొంత 1% కోటా కూడా పెట్టించి మీకు అందులో సీట్లు అదే స్పెషల్ కేసుకి ఇచ్చేటువంటి ఏర్పాటు చేపిస్తాం. తప్పకుండా మీ దగ్గర యాక్టివిస్టులు అది కోఆర్డినేట్ చేయాలని చెప్పి ఏమో అధికారులతో మీరు కోఆర్డినేట్ చేసి ఆదేశాలు ఇప్పించి ఎవరైతే పిల్లలు అడ్మిట్ కావాల్సిందో మైనార్టీస్ అయితే మైనార్టీ స్కూల్ మనకు ఉంది, బీసీ అయితే బీసీ స్కూల్ మనకు ఉంది, ఎస్టీ అయితే ఎస్టీ స్కూల్ కూడా మనకు ఉంది, ఎస్సీ అయితే ఎస్సీ స్కూల్ కూడా మనకు ఉంది. కాబట్టి ఇబ్బంది లేదు. కాబట్టి తక్కువ మంది పిడికడ మందే ఉంటారు. కాబట్టి వాళ్ళని ఎట్లా ఓట్లకు అడ్జస్ట్ చేసినట్టయితే ఆ పిల్లలు కూడా చక్కగా చదువుకొని పైకి వచ్చేటువంటి ఆస్కారం కూడా ఉంటుంది. ఇక ఇంతకుముందు సరే మనకు హైదరాబాద్లో 4 జాగాలు ఇస్తే కూడా మొత్తం కొట్టేసి మనం మిగిలిపోయినాం. ఈ మధ్య ప్రయత్నాలు చేస్తున్నాం. మన జర్నలిస్టులు కూడా కొంత జాగాలు ఇచ్చుకొని కొంత ఇల్లు కట్టుకొని కొంత గౌరవప్రదంగా ఉండేట్టుగా చేసుకుందామని చెప్పి హైదరాబాదు కొన్ని కార్పొరేషన్ నుంచి మొదలుపెట్టి కింది వరకు చేసే ప్రయత్నంలో ప్రభుత్వం ఉంది. ఆ పని జరుగుతూ ఉంది. నవ తెలంగాణ 19.5% వృద్ధితో దేశంలోనే అగ్రగామిగా ఉందని, ప్రతి ఏటా పెరుగుతున్న 10 నుంచి 15,000 కోట్ల రూపాయలు రాష్ట్రంలో పేదరికం దుఃఖం పోయేందుకు ఉపయోగపడాలన్నదే తన లక్ష్యమని కేసీఆర్ స్పష్టం చేశారు. చేతి కులవృత్తులకు పూర్వ వైభవం వస్తే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పటిష్టమవుతుందన్న సీఎం ఆ దిశగా కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు. చేపల పెంపకం ద్వారా మత్స్యకారులు, గొర్రెల పంపిణీ ద్వారా యాదవులకు ప్రోత్సాహం ఇస్తామన్న కేసీఆర్ దేశంలోనే ఎక్కడా లేని విధంగా వారిని లక్షాధికారులుగా తీర్చిదిద్దుతామని అన్నారు. సదుద్దేశంతో చేపడుతున్న జనహితకు మీడియా పూర్తి తోడ్పాటునివ్వాలని, ఈ క్రమంలో ఎవరైనా అవినీతికి పాల్పడితే చీల్చి చెండాడాలని ముఖ్యమంత్రి సూచించారు. 88 లక్షల గొర్రెలు, 4 లక్షల యాదవ కుటుంబాలకు 75% సబ్సిడీ మీద భారతదేశం లెక్క లేని విధంగా ఈ 2 సంవత్సరాల్లో సప్లై చేయబోతా ఉన్నాం. చేస్తే అవి మల్టిప్లికేషన్ అవుతుంది. మల్టిప్లికేషన్ ఎంత అవుతుందంటే ఇప్పుడున్నటువంటి 40-50 లక్షల గొర్రెలు కాకుండా 4 కోట్ల గొర్రెలు తయారవుతాయి తెలంగాణలో. 4 కోట్లు ఇంటూ 5,000 లెక్క పెట్టుకుంటే కూడా ఒక్క యాదవ కులం దగ్గర, తెలంగాణ యాదవ కులం దగ్గర 20,000 కోట్ల రూపాయల సంపద సమకూరుతుంది. 20,000 కోట్లు. దిస్ ఈజ్ తెలంగాణ. దిస్ ఈజ్ వాట్ ఈజ్ బంగారు తెలంగాణ. ఆ దార్శనికత కావాలా, ఆ కాల్పనికత కావాలా, ఆ చేరుకునేటువంటి ఉధృతి కావాలి. ఆ ఉధృతితో చేరుకుంటే 100% జరుగుతుంది. ఒకనాడు నేను చెప్పిన
నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పోతున్న ఢిల్లీకి తెలంగాణ రాష్ట్రంలోనే హైదరాబాద్లో అడుగు పెడతా అని చెప్పిన. భగవంతుని దయ వల్ల అదే జరిగింది, 100% జరిగింది. ఈరోజు కూడా నేను చెప్తున్నా, భారతదేశంలోనే ఎక్కడ లేనంత గొప్పగా మన తెలంగాణ గొల్ల కుర్మలు లక్షాధికారులు కోటీశ్వరులు కాబోతా ఉన్నది. 20,000 కోట్ల సంపదకు వాళ్ళ అధికారులు కాబోతా ఉన్నారు, వాళ్ళు ఓనర్స్ కాబోతా ఉన్నారు. నేను బతుకుంటే కనుక 100% దాన్ని సాధించి నిరూపించి కూడా చూపెడతానని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. తనకు చిల్లరమల్లర రాజకీయాలు అక్కర్లేదన్న కేసీఆర్ ప్రజలు బాగుపడాలన్నదే తన లక్ష్యమని, పేదరికాన్ని నిర్మూలించే దిశగా పూర్తిస్థాయిలో కృషి చేస్తానని తెలిపారు.